కేవలం 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి బెథనీ హామిల్టన్, సర్ఫింగ్ గర్ల్. సముద్రంలో ఉండడం అంటే ప్రాణం, సముద్రంలో ఆడుకోవడం అంటే ప్రాణం, సర్ఫింగ్ చేయడం అంటే ఇంకా ప్రాణం, సముద్రంలో ఉన్న అలలతో పాటు ఎగిసెగిసి పాడడం అంటే మహాప్రాణం తనకి. ఆ చిన్నారి అమ్మాయి జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చి పడిందో మీకు తెలుసా? 2003వ సంవత్సరంలో ఆ చిన్నారి సముద్రంలో సర్ఫింగ్ చేస్తుంది. ఒక షార్క్ అమ్మాయి మీద దాడి చేస్తుంది. తను తప్పించుకునే ప్రయత్నంలో తన ఎడమ చేయి మొత్తం కూడాను కొరికేయబడుతుంది, ఎడమ చేయి కోల్పోతుంది పూర్తిగా. అలాంటి దుర్ఘటన వాళ్ళ తల్లిదండ్రులు, పెద్దవాళ్ళందరూ కూడా అమ్మాయి చనిపోయిందేమో అన్నంత షాక్, ప్రాణాలతో బయటపడిందన్న పెద్ద సంతోషం. ఇక ఆ తర్వాత అమ్మాయి స్పృహలోకి వచ్చిన తర్వాత, చాలా గొప్ప అదృష్టవంతురాలివి, నీ ప్రాణాలు కాపాడబడ్డాయి, ప్రాణాలు పోయేమో, ఈరోజు నువ్వు బతుకున్నావు, ఇంతే చాలు, ఇక నువ్వు సర్ఫింగ్ చేసినా చేపినా పర్లేదు, లైఫ్ ఉంది, ఇది చాలు అని చెప్తారు. కానీ ఆ 13 సంవత్సరాల అమ్మాయి ఉంటుందో తెలుసా? నాకు ఈజీ లైఫ్ కాదు, బతుకుంటే సరిపోతుందని ఆలోచించే అమ్మాయి నేను కాదు, నేను సర్ఫింగ్ చేయాల్సిందే అని మారాంచేస్తుంది. డాక్టర్స్ చెప్తారు, కౌన్సిలింగ్ చేసేవాళ్ళు చెప్తారు, అమ్మా ఒక చేయి లేకుండా ఒకే చేత్తో సర్ఫింగ్ చేయడం చాలా కష్టము, సముద్రంలో బ్యాలెన్స్ చేయడం హైలీ ఇంపాసిబుల్, ఇంత పెద్ద ప్రమాదం చూసిన తర్వాత మళ్ళీ ఆ ఆలోచన వద్దు నీకు అని చెప్తారు. ఆపరేషన్స్ తర్వాత అందరూ అనుకుంటున్నారు రెస్ట్ తీసుకుంటుందని, కానీ ఆ అమ్మాయి మాత్రం తన ఆలోచనలో సముద్రంలోనే ఉంది. ఒక చేతితో సర్ఫింగ్ ఎలా చేయాలి అన్న ఆలోచనే తన విజువలైజేషన్లో ఉంది, తన ఊహల్లో, తన ఇమాజినేషన్లో ఉంది. కేవలము యాక్సిడెంట్ అయినటువంటి 26 రోజుల్లోనే తిరిగి సముద్రంలో సర్ఫింగ్ ప్రాక్టీస్ కోసం వెళ్ళిపోతుంది 13 సంవత్సరాల చిన్నారి. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు, ఒక్క చేత్తో సర్ఫింగ్ చేయడం సాధ్యమా, ఒక చేత్తో సర్ఫింగ్ ఎలా చేయగలుగుతుంది, బ్యాలెన్స్ ఎలా చేస్తుందని చెప్పేసి. అమ్మాయి అసలు ట్రామా నుంచి రావడానికి జీవితకాలం పడుతుందేమో అనుకున్నారు, కానీ 26 రోజుల్లోనే మళ్ళీ సముద్రంలోకి సర్ఫింగ్ ప్రాక్టీస్ కోసం వెళ్ళిపోతుంది. అందరూ ఆశ్చర్యపోయేలాగా ఇది అసాధ్యం కాదు, సాధ్యమే అని చేసి చూపిస్తుంది. అంతేకాదు 2005వ సంవత్సరంలో ఆ అమ్మాయి నేషనల్ సర్ఫింగ్ ఛాంపియన్గా గెలుస్తుంది, ప్రపంచానికి తన యొక్క విజయాన్ని చూపిస్తుంది. తన ఫ్రెండ్స్ అయినా కానీ, తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ, ప్రపంచంలో ఉన్న ప్రజలైనా కానీ తన సక్సెస్ని, తన ఛాంపియన్షిప్ని 2005లో చూశారు. కానీ బెథనీ హామిల్టన్ మాత్రము అంతకన్నా ముందే అనేక వందల సార్లు తన ఛాంపియన్షిప్ని చూసింది, తన విజువలైజేషన్లో, తన ఇమాజినేషన్లో, తన మైండ్ సెట్ ద్వారా. తన యొక్క గ్రేట్ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ బెథనీ హామిల్టన్ యొక్క ధైర్యాన్ని, తన యొక్క ఛాంపియన్షిప్ని, తనలో ఉన్న పాజిటివిటీని ప్రపంచానికి పరిచయం చేయడం కోసమే 2011వ సంవత్సరంలో సోల్ సర్ఫర్ పేరు మీద ఒక పెద్ద మూవీ కూడా రిలీజ్ అయింది. బెథనీ హామిల్టన్ యొక్క జీవితం నుంచి మనం నేర్చుకున్న అతిపెద్ద సత్యం ఏంటో తెలుసా? పాజిటివ్ థింకింగ్ హీల్స్ ఫాస్టర్ దాన్ మెడిసిన్. మెడిసిన్ కన్నా వేగంగా మనల్ని నిలబెట్టేది, మనం రికవర్ చేసేది, నయం చేసేది, కోలుకునేలా చేసేది మన పాజిటివ్ థింకింగే. సో మీ లైఫ్లో ఏ కష్టం ఉన్నా కానీ, ఎలాంటి అనారోగ్యం ఉన్నా కానీ, ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ, మీ పాజిటివ్ థింకింగ్ మిమ్మల్ని నిలబెడుతుంది, అతి త్వరగా మిమ్మల్ని రికవర్ చేస్తుంది. సో స్టార్ట్ థింకింగ్ పాజిటివ్.